ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం నెగ్గడం అంటే అవినీతిపై బీజేపీ గెలవడమేనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ నెగ్గిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతిపై బీజేపీ విజయం సాధించిందని, గత ప్రభుత్వం అవినీతిమయమైందని, దాని పరాకాష్టే ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేదని, అసలు బీఆర్ఎస్ నాయకులు లేనప్పుడు కౌన్సిలర్లు ఎక్కడున్నారని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో బీజేపీ మున్సిపల్ చైర్పర్సన్ అవడం ఖాయమని అన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటము, ఆ పోరాటం ఈ రోజు కూడా ఈ మున్సిపల్ కౌన్సిల్లో కూడా నెగ్గింది. అంటే అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఆర్మూర్లో కూడా ప్రజలందరూ, నేను ఈ నెల రోజుల నుంచి పర్యటిస్తుంటే ప్రతి చోట అవినీతి గురించి తప్ప ఇంకొక విషయం మాట్లాడట్లేదు. కాబట్టి అవినీతి మీద కూడా ఈరోజు మేము విజయం సాధించడమని అనుకుంటున్నాం. ఆర్మూర్ కౌన్సిల్లో కూడా అవిశ్వాసం తగ్గింది, అవినీతి ఓడింది. అదే భారతీయ జనతా పార్టీ. కొత్తగా చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి చైర్మన్లు వరిస్తాయి, మేము ప్రయత్నం చేసే అవసరం లేదు, వరిస్తూ ఉంటాయి, మేము వరించము. ఇప్పటి నుంచి అన్ని రాకేష్ రెడ్డి బీజేపీలో స్ట్రాంగ్ ఉన్న అన్నతులు బీఆర్ఎస్ పార్టీ ఉందా ఇంకా? నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ అధ్యక్షుడేమో మోహన్ చాటేజ్ ఇంట్లో పడుకున్నాడు, నేను దేశంకి వెళ్ళిపోతాను, ఈ పార్టీ రద్దు చేస్తానని అంటున్నాడు అధ్యక్షుడు. ఇంకా పార్టీ అక్కడనే లేనప్పుడు ఇక్కడ ఎట్లుంటే, తల్లి లేనప్పుడు పిల్ల ఎక్కడ? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.